ఇది అయిపోయినా నేను సిద్ధన్న అని చెప్పొద్దు, నిజంగా టిల్లు అని కూడా చెప్పొద్దు, మా కొండన్న తమ్ముడు అని చెప్పాలి. కొండన్న అంటే తెలుసు కదా, అర్జున్ రెడ్డి. నిజంగా అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ ఎంతైతే రొమాన్స్ చేసిండో అంతకు మించి ఉంది. అంటే రొమాన్స్ లాగానే అవుతుంది, రొమాన్స్ కంటిన్యూ చేస్తుండ్రు. మన నిజంగా చెప్తున్నా, విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కాదన్న, సిద్ధు జొన్నలగడ్డ. అంటే అలా చేసిన రొమాన్స్ అమ్మ మామూలు రొమాన్స్ కాదన్న, సినిమాలో పిచ్చెక్కింగ్ చేసిండు. ఒకటి కుర్రోళ్ళందరికీ నచ్చుతుంది అన్న సినిమా అయితే, కుర్రోళ్ళకే నచ్చుతుంది. నిజంగా కుర్రాళ్ళు థియేటర్లు కాదు, ఓవర్ రూమ్ కూడా కాదు, థియేటర్లకు వచ్చేసేయండి, మంచిగా ఎంజాయ్ చేసుకుంటారు. అంటే కుర్రోళ్ళకే నచ్చుతుంది. రొమాన్స్ కూడా చాలా లిమిట్ ఎక్కువైపోయింది అన్న, ఓవర్ లిమిట్ అయిపోయింది రొమాన్స్ కూడా. పెద్దలకు మాత్రం నచ్చదు, పేరెంట్స్ కి కానీ పెద్దోళ్ళకి కానీ, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మాత్రం కొంచెం తక్కువ అనిపిస్తుంది ఈ సినిమా అయితే, అంతే అన్న. అమలపాల అరాచకం చేసింది ఈ సినిమా. అమలపాల ఎందుకు వచ్చిందన్న ఈ సినిమాలో? అమలపాల కాదు, మన అనుపమ అయితే పిచ్చెక్కింగ్ చేసేసింది అన్న. నిజంగా అనుపమ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది. ఒక్కటి చెప్తున్నా, అందరూ అనుపమ గారిని నెగిటివ్ కమెంట్స్ ఇవన్నీ పెడుతున్నారు కదా, అదంతా ఎందుకు పెడుతున్నారు? అదంతా కాదు, ఒకటి చెప్తున్నా, ఆమె నిజంగా క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి అలా చేసింది. ఆమె రియల్ గా యాక్టింగ్ చేసింది. ఆమె యాక్టింగ్ ఎందుకు అంత కష్టపడి చేసిందో కూడా చెప్పింది ఆమె. సో ఎవరు నెగిటివ్ కమెంట్స్ పెట్టకండి, ఆమె అయితే చాలా అంటే చాలా మంచి యాక్టింగ్ చేసింది. సో చాలా అంటే చాలా బాగా నచ్చింది. అనుపమ గారు మీరు చాలా అందంగా ఉన్నారండి, సినిమా మేము చూడాలి మీకోసం. మీరు ఒక మాట అన్నారు బ్రో, విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కాదు జొన్నలగడ్డ అని, వీళ్ళిద్దరికే పడదు కదా మనం ఇట్లా ఎందుకు పడదన్న? వీళ్ళిద్దరు ఒక సినిమాలో వేసి మొత్తం రొమాన్స్ పెట్టుకుంటే ఆ సినిమా ఎన్నో కోట్లు వచ్చేస్తుంది. ఇద్దరికిద్దరు రొమాన్స్ మామూలుగా చేస్తలేదు, కొండన్నకి అన్న కూడా సిద్ధన్న. సో సిద్ధన్న నువ్వు గ్రేట్ అన్న, రొమాన్స్ లో నిన్ను దాటేటోడు ఎవరు లేడన్న. థ్యాంక్ యూ. సిద్ధన్నకి విజయ్ ఒకప్పుడు సపోర్ట్ చేయలేదంట కదా బ్రో, జీరో ఉన్నప్పుడు ఫ్రెండ్ అయితే కూడా. ఏమో అన్న, అదంతా నాకు తెలియదు, అప్పుడు నేను లేను, నాకు తెలియదు అన్న. పెద్ద స్టేజ్ మీద చెప్పి నువ్వు తెలియదా నీకు? సిద్ధన్న నాకు చూస్తుండోడు, ఆయనకి మంచి సినిమాలో ఆఫర్ ఉంది అని నాకు కొంచెం సాయం చేయంటే, ఇంత కూడా ప్రమోషన్ కూడా చేయదన్న. ఆ పేరైతే చెప్పలే కదా అన్న, ఎవరో హీరో అని చెప్పలే కానీ చెప్పేసింది కదన్న, వాడి పేరు చెప్పేసిండు, తెలియదా నీకు? ఏమో అన్న, నాకైతే తెలుగు క్వశ్చన్